సే నో టు డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించిన ఇస్టా గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పటాన్చెరు నియోజకవర్గం పటేల్గూడ గ్రామ పరిధిలో ఉన్న ఇష్ట కళాశాల ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని పటాన్చెరులో చేపట్టారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హాజరై విద్యార్థులు చిన్న వయసులో డ్రగ్స్ కు బానిసై విలువైన తమ జీవితాలను యువత పాడు చేసుకుంటున్నారని, తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేస్తున్నారని బల్మూరి వెంకట్ అన్నారు। ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి విద్యార్థి ముందుకు వచ్చి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు। డ్రగ్స్ నిర్మూలనకు ర్యాలీ నిర్వహించిన ఇష్ట కళాశాల యాజమాన్యం విద్యార్థులు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన అన్నారు। Good morning everyone. My name is Nainal and I'm studying in ISTA institutions and I'm from senior PTC. Drugs are very addicting. Drugs are very addicting in nature and youth actually addict to themselves without knowing. So it is necessary to not try them due to excitement and also curiosity. Please stay safe everyone. Say no to drugs. ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ డ్రగ్స్ వినియోగం ఏదైతే వినియోగిస్తూ అనేక మంది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు పడుతున్న తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు చూసి రాష్ట్ర ప్రభుత్వంపై కూడా దీనిపైన ఉక్కిపాదం మోపాలని చెప్పని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపులు ఇవ్వడం జరిగింది। దాంట్లో భాగంగా ఇస్టా ఇన్స్టిట్యూషన్ ఏదైతే రామయ్య గారికి సంబంధించింది, ఏదైతే కార్తిక్ మా సోదరుడు ఈరోజు యాంటీ డ్రగ్స్ ఏదైతే దానికి సంబంధించి ర్యాలీని నిర్వహించడం జరిగింది పటాన్చెరు నియోజకవర్గంలో। తప్పనిసరిగా ఏదైతే ఈరోజు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకి ప్రజలందరూ కూడా ఈ యొక్క డ్రగ్స్ పైన అవేర్నెస్ ఏదైతే కల్పించి ఏదైతే విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టిరో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన విద్యార్థులందరి పక్షాన అన్ని విద్యార్థి సంఘాల పక్షాన